నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ తో కుక్క కాలిన చర్మం స్థానంలో తలాపియా ఫిష్ స్కిన్ తో రీప్లేస్ చేసి కుక్కకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. 50% కాలిన గాయాలతో తీవ్ర అస్వస్థకు గురైన బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు చికిత్స విజయవంతంగా నిర్వహించడం భారతీయ పశు వైద్య ఒక నూతన ఆవిష్కరణ అని వెటర్నరీ డాక్టర్ వెంకట్ అన్నారు. తెలంగాణలో మొదటి శస్త్ర ప్రయోగం విజయవంతం అవ్వడం పట్ల ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వెంకట్ యాదవ్, డాక్టర్ షరీన్ లు వెల్లడించారు. డిస్కంఫర్ట్ గా ఉంది, ఏదో చుట్టూ మొత్తం ఇట్లా కట్టే ఇట్లా మనకి ఎట్లా ఉంటుంది, మనం మొత్తం బ్యాండేజెస్ ఇట్లా ఫీల్ ఉంటుంది, మనకి అంత ఇబ్బంది అంత పెయిన్. కానీ దట్ లేడీ ఫౌట్, గర్ల్స్ ఆర్ వెరీ స్ట్రాంగర్. లేడీ ఫౌట్ అండ్ అల్టిమేట్ గా మనం సాధించడం అనమాట. డాక్టర్ వెంకట్ గారు టీమ్ హ్యాస్ వర్క్ రియలీ హార్డ్. మిరాక్యులస్ సక్సెస్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు అచీవ్. అండ్ దిస్ మంచిగా హీల్ అయ్యి ఇప్పుడు మంచిగా స్కిన్ యూ కెన్ సీ ద పెట్ ఈస్ ఆన్ ద టేబుల్ అనమాట. మంచిగా హీల్ అయ్యి మంచిగా ఇప్పుడు హెయిర్ గ్రోత్ అంతా వచ్చింది, అంతా హీల్ అయింది అనమాట. So that is the thing that Dr. Venkat thought and brought that thought into reality with something that is damaged to an extent more than 50% of the body surface area, which is very difficult to recover. మన మామూలుగా హ్యూమన్స్ లో కూడా బర్న్ ఇంజరీస్ ఉంటాయి, 50% పైన ఉంటే మేము గ్యారంటీ ఇవ్వమంటారు ఏ డాక్టర్ గానీ. బట్ సో హౌ లాంగ్? ఆల్మోస్ట్ 2-3 months అనుకుంటా. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months లో So this baby, mama, good girl. Yeah. So you can see ఇక్కడ అన్నమాట, ఈ ఊరు చూడండి. సో ఇక్కడ నుంచి మొత్తం కవర్ అయ్యి ఉండే అనమాట ఫుల్ గా, ఇంత మొత్తం 50%. సో ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం నెక్ నుంచి వచ్చి సైడ్ నుంచి మొత్తం ఇక్కడ చూడండి, గోల్డ్ గర్ల్ మచ్చా. సో ఇక్కడ ఇది చూస్తే ఇది అంతా అనమాట ఫుల్ కవర్ అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ హెయిర్ రావాలి ఇంకా అనమాట, ఇప్పుడు అవుతుంది. సో లిటరలీ ఫుల్ అప్పర్ బాడీ ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ వచ్చేది, సైడ్ నుంచి ఇక్కడ వరకు మొత్తం పోయిందన్నమాట. ఓకేనా? సో దానికి ఏం చేశారు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది, మొత్తం డర్టీ వూండ్స్ నెక్రోజ్ ఏరియా అంతా తీసేసి ప్రిపేర్డ్ నైస్ వూండ్ బెడ్ అంటాం, గ్రాన్యులేషన్. దాని తర్వాత గ్రాఫ్టింగ్ అనమాట. అండ్ దెన్ ఫాలో అప్, ఎక్స్టెన్సివ్ మంచిగా ఫాలో అప్ చేస్తూ సెకండరీ ఇన్ఫెక్షన్ మేనేజ్ చేస్తూ, బికాస్ షీ హ్యాడ్ సెకండరీ ఇన్ఫెక్షన్ షీ హ్యాడ్. నౌ నైస్లీ దెర్ ఇస్ నో ఓపెన్ ఏరియా as you can see, and then there is no discharges, nicely almost hair వచ్చేసినాయి అనమాట. వాళ్ళు చూపినా గుడ్ గర్ల్, చూడొచ్చు మీరు. ఈ సైడ్ నుంచి కూడా చూడండి, ఈ సైడ్ నుంచి తర్వాత ఇది ముందు లెఫ్ట్ సైడ్, ఇవి రైట్ సైడ్. పేరు గోల్డీ అండి. సో చిన్న వయసు 8 నెలల వయసులో సో మా దగ్గరికి పూర్తిగా కాలిన చర్మంతో, పూర్తిగా డ్యామేజ్ అయిన చర్మంతో రావడం జరిగింది. 8 నెలల వయసు నుంచి వాడు చాలా బాధపడుతూ, చాలా బ్లడ్ అంతా యూజ్ అవుతూ, బాడీ అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి పసుతో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, సైటాలజీ అంటుంది, కల్చర్స్ ఉంటాయి, వి సెండ్ ఫర్ ద ల్యాబ్స్ and we started antibiotic. There is no improvement and there is no skin to grow also. ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్ లా కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ లో స్పెషల్ గా పెట్స్ కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ ని ఐడెంటిఫైడ్. ఈ తలాపియా ఫిష్ ని తీసుకొని సో దాన్ని ఒక 11 to 12 hours మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ ని వి కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్ట్రిక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ లాబొరేటరీలో వి ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇంక్యుబేషన్ లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ అసెప్టికల్లీ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ఒక 2 sessions లోనండి. ఫస్ట్ 3 days కి చేంజ్ చేసాము. నెక్స్ట్ 6th day కి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది, స్కిన్ రావడం జరిగింది. స్లోగా విత్ ఇన్ 15 days లో కంప్లీట్ హెయిర్ రావడం, స్కిన్ రావడం జరిగింది. సో దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూస్లీ బాడీ అంతా చేస్తూ ఫ్రమ్ హెడ్ టు టైల్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ 3 months అండి. అక్టోబర్ లో స్టార్ట్ అయింది. సో బై దిస్ ఇస్ ద జనవరిలో కంప్లీట్ గా హీ సెట్. సో ఇంకొక 1 week 10 days లో ఇంకొంచెం ఈ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ అది ఏదైతే ఉందో అది కూడా డెఫినెట్ గా హీల్ అవుతుంది.
ఇదంతా మనం ఆన్ పేపరే చూసామండి, లైవ్ గా ఎక్కడ కానీ చేసినట్టుగా లేదు. ఇండియాలోనే తెలంగాణలో, హైదరాబాద్ లో ఐ థింక్ వీఆర్ ద. పాలమూరు ప్రాజెక్టును పక్కకు నెట్టి డిండి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆత్రత రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలపై నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే పాలమూరుకు దక్కాల్సిన నీటిపై నల్గొండ మంత్రులు లోపలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పాలనకు శాఖ మంత్రి, రాష్ట్రానికి గాని నల్గొండకు కాదన్నారు. గతంలో డిండి ప్రాజెక్టుకు నీళ్లు విడుదలపై లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మౌనం వీడాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇవాళ రాష్ట్రం అంతా ఒకటే చర్చ నడుస్తా ఉంది ఎత్తిపోతుల పథకం గురించి. నీటి వాటలకు మీరు తప్పంటే మీరు తప్పు అన్ని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు చేసుకుంటా ఉన్నాయి. సమావేశం కూడా ఏర్పాటు చేయండి. ఎందుకంటే మా జిల్లా పాలమూరు జిల్లా న్యాయం ఏంది, మా నీళ్ళు ఎవరు తీసుకుపోవాలని కుట్ర చేస్తా ఉన్నారు అలా దాని మీద ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాట్లాడు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రజలు స్టార్ట్ గా పూర్తి అవ్వకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరుని వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృతీయులకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందు మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈరోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదైనా దగ్గరికి 5.91 టీఎంసీ లాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టం గానీ, కరేణ గానీ, ఉదటాపూర్ గానీ, లక్ష్మీదేవులు గానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉన్నీళ్ళని మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పాలమూరు పైన అడుగుతా ఉన్నా. అందుకే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న ధ్యాస ఈరోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు పోతుందని చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈరోజు మౌనం వీడాలి. ఆ రోజు అడ్డుకున్న నిజంగా ఆయన పాలమూరు గురించి డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నారు. ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు? పాలమూరు మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పాలి. పాలమూరు ప్రజాపతిని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత హక్కులకై, మన నీటి వాటకై లేక మన ప్రాంతాలు నీళ్ళు వస్తున్నాయి. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈ రోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈ రోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తా ఉంటే పాలమూరు ప్రజలంతా ఒకరు ఆలోచించుకోవాలి. పాలమూరు ఎమ్మెల్యేలు కూడా భాగ్యనది డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థుల్లో భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థినుల కోసం రంగోలీ పోటీలు, మెహందీ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల కోసం సాంప్రదాయ వస్త్రధారణ కార్యక్రమం మరియు కళాశాల టెర్రస్ పై గాలిపటాలు ఎగురవేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
షో హోటల్ బయట బటన్ ప్రెస్ చేస్తుంది. అది ఇక్కడ పెట్టే బాక్స్ కూడా చిరుతలే కదా ఉంటే నష్టం కదా మేడం. ఎవరి దగ్గర లైట్ బ్లూ ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా లైట్ బ్లూ ఏమన్నా సికింద్రాబాద్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుండి 10 రోజుల పాటు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాల ద్వారా నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి విబిజి రామ్జీ పేరుతో చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గ్రామీణ ప్రజల కోసం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రజల నుండి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్రలు తెరలేపిందని అన్నారు. నమస్కారం తెలియపరుస్తూ ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ డిసిసి నిర్దేశాలతోని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కి సనత్ నగర్ ఇన్ఛార్జ్ నీలిమ కోట గారు కూడా మన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో, ఏదైతే ఈ విబిజి రామ్జీ చట్టంని ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఐసిసి నిర్దేశాలతోని అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్దేశాలతోని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది ఒక ప్రజలకు విరుద్ధంగా తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రజల హక్కులని కాలరాస్తూ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వారి హక్కులకు భంగం కల్పించేలా ఈ యొక్క చట్టము తీసుకురావడం జరిగింది. హక్కులు కోల్పోతున్న ఎస్సీ ఎస్టీ మహిళలు కొరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించడం జరిగింది. ఇది వారి యొక్క నిదర్శన. మహాత్మా గాంధీ గారి పైన వాళ్ళకున్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శన. ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము మనకందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ గారిని ఎవరు హతమార్చారని ఇది ఆర్ఎస్ఎస్ భావజాలన. ఖచ్చితంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు, గాంధీజీ గారిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు వారు చూపిస్తారు, కానీ నిజంగానే మహాత్మా గాంధీ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మనకు ఈ సందర్భంగా తెలుస్తుంది. అదే విధంగా ఏదైతే గ్రామ స్వరాజ్ ఉందో, మహాత్మా గాంధీ గారి ఏదైతే కలలు గ్రామ స్వరాజ్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మన్రేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే 2005లో మన్రేగా చట్టంని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది హక్కులు కల్పించే ఒక చట్టము. కాంగ్రెస్ పార్టీ నీలిమ కోట గారు చెప్పినట్టు ప్రజలకు హక్కులు కల్పించే ఒక చట్టము. అది మనము
మన్రేగా చట్టం అయినా ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో హక్కులు కల్పించే చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వము హక్కులను హరించే ఒక కార్యక్రమము చేస్తున్నది అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఏదైతే గ్రామ సభలకు ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కోలాహలంతో మారింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రత్యేక రైల్వే ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, మహిళలు, చిన్నారులు పండుగ జరుపుకునేందుకు పల్లెపాట పట్టారు. హైదరాబాద్ అర్నూల్ సిటీ కంట్రీ ఎక్స్ప్రెస్ నెంబరుగా ఫోన్లకు వచ్చి ఉన్నది. हैदराबाद अरनूल सिटी कंट्री एक्सप्रेस समाचार ट्रेन नंबर 17027 हैदराबाद अरनूल सिटी कंट्री एक्सप्रेस ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.